మిత్రులారా, వెంకటరమణ గళం శీర్షిక నుంచి ఈ రోజున మనము షష్ఠానువాకం యొక్క అర్థం తెలుసుకుందాం. ఈ లోపల నమక చమక స్తోత్ర పారాయణ విషయంలోట సంకల్పం బలీయంగా ఉండాలి. శత్రు సంహారం చేసే అఖండ కాలస్వరూపమే నమక చమక మహాశక్తులు. రుద్ర శబ్దాలు వినిపించే చోట అరిష్టాలు, అకాల మృత్యువులు, కరవు కాటకాలు, వ్యాధి భయాలు ఉండవట. దాని భాగంగానే ఈ రోజున మనం నమకంలోని షష్ఠానువాకం యొక్క అర్థం తెలుసుకుందాం. నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ నమః పూర్వజాయ చాపరజాయ చ నమో మధ్యమాయ చాపగల్భాయ చ నమో జఘన్యాయ చ బుద్ధ్నియాయ చ నమః శోభ్యాయ చ ప్రతిసర్యాయ చ. అంటే అన్నిటి యందు పెద్ద అంటే మొదట అయినవానికి, అన్నిటి యందు చిన్న చివర అయినవానికి, అన్నిటికంటే ముందు ఉన్నవానికి, అనాది అయినవానికి, అనంతునికి, ఆది అంతము మధ్య అను భేదము లేక అన్ని కాలములలో ఉండువానికి నమస్కారం. శిశువు రూపమున, లేగదూడల రూపమున, చెట్ల కొమ్మల రూపమున ఉన్నవానికి, వివాహాది సంస్కారములతో సంస్కరించుబడి పురుషుని రూపము గలవానికి నమస్కారం. నమో యామ్యాయ చ క్షేమ్యాయ చ నమ వర్వర్యాయ చ కల్యాయ చ నమ శ్లోక్యాయ చ వసాన్యాయ చ నమో వన్యాయ చ కక్ష్యాయ చ నమ శ్రవాయ చ ప్రతిశ్రవాయ చ. మరణ రూపములోనూ ముక్తి రూపములోనూ ఉన్నవానికి నమస్కారం. పచ్చని పంటల రూపములోనూ పళ్ళ తోటల రూపములోనూ ఉన్న రుద్రునికి నమస్కారం. వేద మంత్రములలో ఉపనిషత్తుల్లో ఉన్నవానికి, వేదాంత ప్రతిపాదితుడైన వానికి నమస్కారం. వృక్షముల రూపములలో లతల రూపములో ఉన్న రుద్రునికి నమస్కారం. ధ్వని రూపమున ప్రతిధ్వని రూపమున ఉన్న రుద్రునికి నమస్కారం అని దీని అర్థం. నమ ఆశుషేణాయ చాసురథాయ చ నమ శూరాయ చావభిందతే చ నమో వర్మిణే చ వరూధినే చ నమో బిల్మినే చ కవచినే చ నమ శ్రుతాయ చ శ్రుతసేనాయ చ. సేనలను వేగముగా నడిపించుగలవానికి, వేగవంతమైన రథములు కలవానికి నమస్కారము. అనగా యుద్ధములలో సేనాధిపతులు, మహారథులైన క్షత్రియుల రూపములో ఉన్న రుద్రునికి నమస్కారం అని దీని భావం. యోధుని రూపములో శిరస్త్రాణము, మంత్రమయ కవచములను ధరించిన రుద్రునికి నమస్కారం. కీర్తి ప్రతిష్టలు కలవానికి, కీర్తివంతమై ప్రసిద్ధి పొందిన సేనలు కలవానికి నమస్కారమని దీని అర్థం. సప్తమ అనువాకం మరి యొక్క భాగంలో శివానుగ్రహ ప్రాప్తిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.